రాత్రి సాక్షి డిబేట్లో ఈశ్వర్ గడు ఓవర్ యాక్షన్ అండి. మళ్ళీ సేమ్ సినిమా డైలాగులు. అసలు ఎందుకు మాట్లాడుతున్నావా అంటే దానికి ఒక తీరుతేనే ఉండదు. 4 సినిమా పంచ్ డైలాగులతో ముందుకు వచ్చేస్తారు. ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ భూమి మీద లేకుండా చేద్దామని చెప్పేసి అని ప్లాన్ అంట. అసలు ఏమన్నా అర్థం ఉందా? లేదండి. అసలు మీ పైన సినిమాల ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఆ సినిమా డైలాగులు వదిలేయండి. మీరు ఒక జర్నలిస్ట్గా మాట్లాడాలి. ఆ సినిమా డైలాగులు ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లా. నేను అందుకే అంటా, మీరు మెటనా కొడకలారా చదువుకుంటారా అని. జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ కేంద్రం కల్పించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏదో పులిని చూసి నాకు ఓతలు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి అంతమంది సెక్యూరిటీ ఉన్నారు, అంతమంది భద్రత ఉంది, మాట్లాడితే Z+ సెక్యూరిటీ అంటున్నారు, మనకు లేకపోవడం ఏంటని చెప్పేసి అని SPF స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటా ఒకటి క్రియేట్ చేసుకుని వందలాది మందిని సెక్యూరిటీగా మనం పెట్టుకున్నాం. దానికే Z+ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక పేరు పెట్టేసుకున్నాం. కేంద్రం NSG కమాండర్స్తో కానీ CRPFతో కానీ మనకు భద్రత కల్పించలేదు కదా. కల్పించారండి? లేదు. కేంద్రం మనకి ఇవ్వాల. కేంద్రం కల్పించాలి. Z+ సెక్యూరిటీ కేంద్రం ఇచ్చుద్ది, రాష్ట్రం కాదు. జగన్మోహన్ రెడ్డికి అసలు Z+ సెక్యూరిటీనే లేదు. కేంద్రం అతి తక్కువ మందికి మాత్రమే Z+ సెక్యూరిటీ కల్పించింది NSG కమాండర్స్తో కదా. జగన్మోహన్ రెడ్డికి NSG కమాండర్స్తో సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చారండి? ఎవరు కల్పించారండి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లేరు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీలో భాగంగా Z+ అని ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో లేరు. NSG కమాండర్స్తో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు చెప్పుకోవచ్చారు కదా, స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అని ఒకటి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకుని ఏదో రేసుకోవడం సినిమాలోనే కిలిబిలి పాండేలాగా దాన్ని Z+ అని చెప్పేసి ఒక పేరు పెట్టేసుకున్నాడు. మీరు ఇక్కడికి వచ్చేసి మాట్లాడాడు ఏంటి? ఆ మాత్రం తెలియదా మీకు? జర్నలిస్టులు కదా. జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ ఉందా లేదా అని తెలీదు? లేదు కదా. పోనీ లేదు, ప్రతిపక్ష నేత కూడా కాదే. జనాలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. సరే, ప్రతిపక్ష నేత బాబు, క్యాబినెట్ హోదా, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనుకోవడానికి సాధారణ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, మంచి ప్రభుత్వం కాబట్టి సాధారణ ఎమ్మెల్యేల కంటే ఒక 2 గన్మెల్ని ఎక్కువగానే ఇచ్చి ఉండొచ్చు. అంతే సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తొలగించదండి, రాష్ట్ర ప్రభుత్వం తీసేయరండి. మీకు ఆ మాత్రం తెలియదండి. 4 సినిమా డైలాగులు చెప్పేసి 4గురిని తీసుకొచ్చి కూర్చోపెట్టేసి జగన్మోహన్ రెడ్డిని భూమి మీద లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారంటే ఎవడన్నా నమ్ముతాడా? ఇప్పుడు రీసెంట్గా బుచ్చి చౌదరి గారు మాట్లాడారు. దానికి రీజన్ ఏంటి? మీ కార్యకర్తలు పల్నాడు పర్యటనలో ప్లకార్డులు పట్టుకొని మేము తలకాయలు నరికేస్తాం ఒక్కొక్కడే అని చెప్పేసి అని మాట్లాడుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు. తప్పే ఉందని చెప్పేసి అని మాట్లాడాడు. సినిమా డైలాగులు చెప్పకూడదా, ప్రజాస్వామ్యంలో మాకు ఆ మాత్రం హక్కు లేదని మాట్లాడాడు. మరి అలా మాట్లాడి మద్దతు ఇచ్చినప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం తప్పయ్యా? ఇప్పుడు నేను కూడా అంటాను, నేను మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎలా రుద్దేయండి? అటు తిప్పాలి, ఇటు తిప్పాలి, ఇటు తిప్పినా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేలా సానుభూతి. మళ్ళీ మేము 2010 నుంచో 11 నుంచో చూస్తున్నాం ఈ వ్యవహారాలన్నీ కూడా. 2010-11 నుంచి అనుకుంటా, 2014 నుంచి అయితే ఇంకా కంటిన్యూగా చూస్తూనే ఉన్నాలే. జగన్మోహన్ రెడ్డిని చంపేయాలనుకున్నారో, వేసేయాలనుకున్నారో, ఆ కోడికత్తి గురించి కూడా మాట్లాడతాడు. ముందు ఉంది, ఇంకా వినిపిస్తావేనండి. కోడికత్తి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, మళ్ళీ మొదలెట్టారు. కోడికత్తి గురించి మళ్ళీ మొదలుపెట్టారు. అధికారంలో 5 ఏళ్ళు ఉండి ఆ దాడి వెనకతలు ఎవరున్నారో తేల్చలేకపోయారు. కానీ మళ్ళీ ఇప్పుడు సేమ్ డైలాగులు. మరి వీటిని జాకో మాటలంటారా ఏంటి? ఎవడన్నా విశ్వసిస్తాడా? అసలు ఎవడన్నా నమ్ముతాడా? బండ బోతులు తిట్టారు. అర్థమైందా? ఏ చాలా జూత్ బోల్రా అంటే వీడు అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి అని బండ బూతులు తిట్టారు. NIA కోర్టు నోటీసులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు నోటీస్ ఇచ్చి నువ్వు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వమంటే కాలు బెనికిందని ఒకసారి, ఏలు బెనికిందని ఒకసారి, ఇంకోటి ఏదో బెనికిందని చెప్పండి ఒకసారి. కోర్టుకి వెళ్ళడం ఎగ్గొట్టేసాడు. వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి అప్పాబాయ్ కోర్లా ఏం తేల్చారు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం తేల్చారు? అవి నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉన్నాడుగా 5 ఏళ్ళ పాటు, మరి ఎందుకు తేల్చలేదు? దాని వెనకాతలు ఎవరున్నారు అనేది మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉండి ఉంటే కనుక
మీరు ఏదేదో కేసులు పెట్టి ఆయన ఎందుకు లోపల వేయాలి? సింపుల్ కదా. అంతకు మించిన కేసు ఏముంది? దాన్ని నిరూపించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయొచ్చు కదండి. లేదు, ఇక్కడికి వచ్చి కొద్దిగా మాటలు మాట్లాడాలా? ఇది ఎక్కడ పోయగల నాకు అర్థం కావట్లా. దాడి చేయించుకున్నది జగన్మోహన్ రెడ్డి, చేసినోడు బాగానే ఉన్నాడు, చేయించుకున్నవాడు బాగానే ఉన్నాడు. ఆ సింపతితో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. పైగా మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చి మళ్ళీ అదే కోడికత్తి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారా? దాడి చేసిన కోడికత్తి సీను ఏమని మాట్లాడాడు? నేను జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో చేశాను. చాలా సందర్భాల్లో చెప్పాడు. మరి అభిమానంతో చేసాడు, లేదంటే ఎవరైనా డబ్బు ఇస్తే చేసాడు, జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు అనేది పక్కన పెట్టేస్తే కనీసం కేసు విచారణలో భాగంగా కోర్టు ఒక నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా? పోలేదు. మళ్ళీ వాళ్ళతో సేమ్ కోడికత్తి అని మాట్లాడుతున్నారు. ఒక మనిషిని చంపేస్తే ఏ వెహికల్ అయినా సీజ్ చేస్తారు. ఒక మనిషి చావుకు గల కారణం ఏదైతే వాహనం ఉందో, ఒక యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే ఆ ప్రమాదానికి గల కారణమైన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేస్తారు. అది రూల్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అదే మనం తప్పు పట్టవసలా. జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జగన్మోహన్ రెడ్డి వాహనం అయితే ఎంతమందిని పడితే అంతమందిని చంపేస్తారండి. ఆ పర్యటనలో ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు కాదు ముగ్గురు చచ్చిపోయారు. మీరు చేసే పకోడీ పర్యటనలకి, పనికిమాలిన పర్యటనలకి మీరు జనాన్ని చంపేసుకుంటా పోతే మీకు ప్రొటెక్షన్ కల్పించేస్తారండి. వెహికల్ సీజ్ చేయరా? సీజ్ చేస్తే తప్పండి, నాకు అర్థం కాదు. ఎందుకు సీజ్ చేయకూడదండి? దానికైనా కారణం చెప్పగలుగుతారా? ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్ళట, కొత్త కారు కావాలి నాకు అంటాడు. మళ్ళీ కొత్త ఫార్చునర్ నల్లగా ఉండాలి. ఏదో సినిమాలో నాకు ఆ కూల్ డ్రింక్ కావాలన్నట్టు నాకు ఆ కారే కావాలి. ప్రభుత్వం అని అనుకున్నట్టు ఇస్తారండి. నీకు కొత్త కారు ప్రవేశిస్తారా? వెళ్ళినైనా గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వాడిని, రౌడీ షీటర్లని, చిల్లరేదవల్ని పరామర్శించడానికి వెళ్ళని చెప్పేసి నీకు కొత్త కారు కొనిచ్చేసి వెళ్ళినాయన అని చెప్పేసి సాగనంపుతారు బొట్టెట్టి. ఎంత చిల్లరగాలు మీరు జర్నలిస్టులు ఎట్లాగారు మాకు అర్థం కావట్లా. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ లేదు, కేంద్రం కల్పించలేదు. ఆ భద్రత జగన్మోహన్ రెడ్డికి లేదు. కేవలం మీరు చేసే దుష్ప్రచారం మాత్రమే, అదొక అపోహ. అర్థమైందా? కాబట్టి ఈ పనికిమాల డైలాగులు, ఈ రోత మాటలు, సినిమా డైలాగులు ఈ కొట్టడం మానేయండి. కొద్దిగా ఇది తగ్గితే బాగుంటుంది. జనాలకు విసుకొచ్చేసింది, విరక్తి వచ్చేసింది. మీరు చెప్పిన ఎవడో నమ్మడం. ఒకటి కాదుగా, మీరు 2019 ఎన్నికల ముందు బాబాయ్ గొడ్లపోటు అన్నారు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు. అప్పుడు ఇలాగే మాట్లాడారు. ఎవరన్నా నమ్మారా? అప్పుడు నమ్మారు కాదనట్లా. తర్వాత కోడికత్తి, తర్వాత 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, పింక్ డైమండ్ అన్నారు, మీ నాన్నగారిని చంపేసింది, మళ్ళీ ఇది కూడా అందులోనే కలిపేశారు. ఇవన్నీ కలిపి ఒక సింపతితో జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. మరి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి ఏమైపోయింది? ఈ పింక్ డైమండ్ ఏమైపోయింది? బాబాయ్ గొడ్డలపోటు ఏమైపోయింది? కోడికత్తి ఏమైపోయింది? వేటిని నిరూపించలేకపోయాడు. నిరూపించకపోగా తిరిగి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపించినాయి. జనానికి ఒక క్లారిటీ వచ్చింది. చెప్తాడంతే, చేసేది జగన్మోహన్ రెడ్డే. ప్రసారం ఊరికే అలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేయాలనుకుంటున్నారో అనిపిస్తుంది. కానీ అన్నిటికీ సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డే. ఇక్కడికి వచ్చి ఒకటి మాటలు మాట్లాడతాడు. దయచేసి ఈశ్వరు, అందరికీ తెలిసిందే, నువ్వు ఈ పిచ్చ మాటలు మాట్లాడి నా ఉల్పలైపో మాకు. అది బాగా గుర్తుపెట్టుకో. మీరు తేల్చేది సచ్చేది ఉండదో. జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కంగారు పడమాకండి.